सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। జీ ఇన్నిటి పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతమనుసరామః। నిన్న మనం హలోనంతరాహ సంయోగః అనే సూత్రం మొదలు పెట్టుకున్నాము। సంయోగం అంటే ఏమిటన్నప్పుడు వ్యవధాన రహిత హలహ సంయోగ సంజకో భవంతి అని మనకి ఈ సూత్రం చెప్పింది। వ్యవధాన రహితమైన హల్లకు సంయోగం అని పేరు। ఆ సంయోగానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనం కొన్ని చూసాం। అగ్ని శబ్దంలో నా దాకి సంయోగం ఉందని చెప్పి, ఇంద్ర శబ్దంలో నా దా రా ఈ మూడు హల్లు వర్ణంకు సంయోగ సంధ్య అని చెప్పి, ఇలాగా దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇంకోటి గోమాన్ ఒకటి చూసాం। గావహ సంతి యశస గోమాన్ అని చెప్పాం। దానికి రూపసిద్ధి కూడా మనం మొదలు పెట్టుకున్నాం నిన్న। గో అనే ప్రాతిపదికం తీసుకొని, అది గో అనేది రూఢి శబ్దం కాబట్టి, ప్రసిద్ధ శబ్దం కాబట్టి అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం చేత దీనికి ప్రాతిపదిక సంధ్య పేరు పెట్టుకున్నాము। ప్రాతిపదిక సంధ్య పేరు పెట్టుకోవడం వల్లనే ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి, అంటే జ్ఞా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి సు ఔజస్ అమ్ ఔట్సెస్ టాభ్యాంభిస్ గేభ్యాంభ్యస్ గసిభ్యాంభ్యస్ గస్ ఓస్ ఆమ్ గి ఓస్ సుప్ అనే సూత్రం చేత మనం ఆ ప్రాతిపదికం పక్కలో ప్రత్యయాలు తెచ్చుకున్నాం। ఇప్పుడు ఆ ప్రాతిపదిక అధికారం వెళ్ళగానే మనం ప్రత్యయం తెచ్చుకోవాలి। ప్రత్యయం తెచ్చుకొని ఈ సూత్రం ఉంది దాంట్లో। అది తెచ్చుకోగానే మొత్తం దాంట్లో 21 ప్రత్యయాలు ఉన్నాయి మొత్తం వచ్చేసి ప్రాతిపదికానికి పక్కలో। ఎందుకంటే ప్రాతిపదిక పంచమి కాబట్టి ప్రాతిపదికం పక్కనే వస్తాయి, పంచమి అంటే పక్కనే వస్తాయి, కానీ మనకు ఒకటి కావాలి। దానికి మనం ఒక విభాగం చేసుకొని సుపహ విభక్తిశ్చ ప్రాతిపదికాలు తలింగ పరిమాణ వచ్చిన మాత్రే ప్రథమ అని చెప్పి ప్రథమ విభక్తి, తర్వాత ద్వేకయో ద్వివచనేక వచనే, కానీ ఇక్కడ బహుసు బహువచనం అని వచ్చింది। ఎందుకు ఆ సూత్రం కాకుండా, ఎందుకంటే బహుత్వ వివక్ష కాబట్టి ఆవులు ఉన్నాయి ఎవరికి ఎద్దని బహుత్వ వివక్ష అని చెప్పడం కోసం జస్ తీసుకొచ్చాం, అందుకే గో జస్ వచ్చింది। ఈ గో జస్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళా తదస్యాస్త్యస్మిన్నితి మతు, ఇదేమంటుందంటే నువ్వు గో ప్రాతిపదికం జస్ తీసుకొచ్చావు కదా, అది జస్ అనేది ప్రథమ విభక్తి, అంటే ప్రథమ సమర్థంతో ఉంది, అంటే ప్రథమ సమర్థమైన ప్రాతిపదికం అంట। అంటే ప్రాతిపదికం చేస్తే ప్రథమ విభక్తి బహువచనంలో జస్ తీసుకొని వచ్చాం కాబట్టి ఇది ప్రథమ సమర్థ ప్రాతిపదికం కాబట్టి, అలా ప్రథమ సమర్థమైనటువంటి ప్రాతిపదికం చేత మళ్ళీ ఈ సూత్రం వచ్చేసి తద్ అస్మిన్ అస్తి తద్ అస్య అస్తి ఈ అర్థంలో, అంటే అది ఇతనిలో ఉంది ఇలాంటి అర్థంలో। ఇక్కడ ఆవులు ఇతనివి అనే అర్థంలో షష్ఠి అర్థంలో ఇక్కడ మనకు అందులో ప్రథమ సమర్థమైన ప్రాతిపదికం కూడా ఉంది కాబట్టి ఆ అర్థాన్ని చెప్పడం కోసం మత్తు ప్రత్యయం తెచ్చుకున్నాం। మత్తు ప్రత్యయం తీసుకొచ్చిన తర్వాత మత్తు ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే అనంత్యం ఉపదేశ జన్యాస్కిత్వ కేవలం మత్ మిగిలింది, గో మత్। ఇప్పుడు మళ్ళీ గో మత్తుకు ఇది మత్తు పని తదితాహ తోటి దీనికి తదిత్ సంధ్య ఉంది కాబట్టి కృత్ తదిత్ సమాసాశ్చ తోటి మళ్ళా మొత్తానికి ప్రాతిపదిక సంధ్య పేరు పెట్టుకున్నాం। ప్రాతిపదిక సంధ్య పేరు పెట్టుకోవడం వలన ఆ ప్రాతిపదికంకి పక్కలో ఉండేటువంటి మళ్ళీ ప్రాతిపదిక సంధ్య పేరు పెట్టుకోవడం వల్ల మనం యా ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి మనం సు తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత గో మత్ సు అయిపోయింది। ఇప్పుడు ఏమైపోయింది? గో మత్ సు, ఇంతవరకు మనకు ప్రక్రియ జరిగింది। తర్వాత ఆ సుకి అనుబంధం లోపం చేస్తే ఏమవుతుంది? కేవలం సా మిగులుతుంది అనమాట। అనుబంధం లోపం చేస్తే కేవలం సా మిగులుతుంది। ఇంతవరకు రాసుకునేది అనుకుంటాను మీరంతా కూడా। స్టూడెంట్ నపుంసక రాసదా? హరి ఓం। స్టూడెంట్ నపుంసక రాసుకునేది కదా, గో మత్ సు తెచ్చుకున్నాం।
గోమత్ సు వరకు తెచ్చుకున్నాం. ఓకేనా? ఇప్పుడు సుకి అనుబంధ లోపం చేయండి. సు ఇత్యస్య అనుబంధ లోప. మనం గోమత్ ఇంతవరకు గోమత్ అనే ప్రాతిపదికం చేత సు తెచ్చుకున్నాము. ఇక్కడ నుంచి మనం కొంచెం రాసుకునేది ఉంది, అది రాసుకుందామండి. రాసుకోండి. ఇప్పుడు గోమత్ సు తెచ్చుకొచ్చాం కదా, దానికి ఎదురుగా బాణం గుర్తు ఇచ్చి రాసుకోండి. చూడండి నపుంసకస్య. చాలా మంది రాసి పంపించారండి, నేను చూడలేదు, కానీ కనిపించి చూశాను ఒకటి రెండు. అది యవమాను కూడా మిగతా ఈ సూత్రం పూర్తిగా కంప్లీట్ చేసేది చాలా మంది. ఆయన ఒకసారి మనం త్వరగా చెప్పుకున్నాం దీన్ని. గోమత్ సు, దీనికి ఎదురుగా సు ఇత్యస్య అనుబంధ లోప. డైరెక్ట్ రాసింది. సు ఇత్యస్య అనుబంధ లోప. సు ఇత్యస్య అనుబంధ లోప. అనుబంధం ఎట్లా అవుతుంది? ఉపదేశ అజను నాసిక ఇత్తని ఇత్తని పేరు పెడుతుంది. సులో ఉండే ఉకారానికి మళ్ళీ తస్య లోప అదర్శన లోపతో అవుతుంది అన్నమాట. అది తెలిసిందే కాబట్టి డైరెక్ట్ రాసింది. సు ఇత్యస్య అనుబంధ లోప చేయండి. అనుబంధ లోపం చేస్తే ఏం వెళ్తుంది? గోమత్ స్, సకాల హలంతం వెళ్తుంది. గోమత్ స్. ఓకే అని ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి మళ్ళా కింద గోమత్. ఇప్పుడు అనుబంధ లోపం చేసి కింద చూపించాలి. ఏ పని చెప్పి ఆ పని ఇంకా చూపించాలండి. అది అనుబంధ లోపం చేసే, అనుబంధ లోపం చేసిన స్థితి ఏముంటుంది అది కింద చూపించాలి మనం. ఏమి గోమత్ సు అనేది ఇప్పుడు గోమత్ స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం దానికి ఎదురుగా రాయండి. సుడ నపుంసకస్య, సుడ నపుంసకస్య, సుడ నపుంసకస్య అనేన సూత్రేణ, అనేన సూత్రేణ సుట్ ఇత్యస్య సర్వనామ సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ సుట్ ఇత్యస్య సర్వనామ సంజ్ఞా భవతి. సుట్ ఇత్యస్య సర్వనామ సంజ్ఞా భవతి. సుట్ అంటే ఏంటండి? సుట్ అంటే సు, ఔ, జస్, అమ్, అవుట్, ఈ 5 ప్రత్యయాలకు సుట్ అని పేరండి. సులో ఉండే మొట్టమొదటి అక్షరము, అవుట్ లో ఉండే అంతిమ టకారం. సు టాగితే సుట్ ప్రత్యాహారం అయిపోయింది. ఈ సుట్ ప్రత్యయాలు ఎన్ని ప్రత్యయాలు ఉన్నాయి? సు, ఔ, జస్, అమ్, అవుట్, 5 ప్రత్యయాలు ఉన్నాయి. ఈ 5 ప్రత్యయాలకు ఈ సూత్రము సర్వనామం అని పేరు పెట్టేస్తుంది. సర్వనామం అని పేరు పెట్టేస్తుంది. ఇది సుట్టు ప్రత్యాహారంలో ఉంది కదా సు అనేది, కాబట్టి దీనికి కూడా సర్వనామం అని పేరు వచ్చేసింది అనమాట. అందుకే అనేన సూత్రేణ సుట్ ఇత్యస్య సర్వనామ సంజ్ఞా భవతి. ఏంటండి? సర్వనామ సంజ్ఞా భవతి. సర్వనామ స్థానం అండి. సర్వనామ స్థాన సంజ్ఞ అంటే సర్వనామం అనే రెండు ఒకటండి. ఓకేనా? సర్వనామ స్థాన సంజ్ఞ రాసుకోండి. సూత్రార్థంలో అలా ఉంది. సర్వనామ సంజ్ఞ అంటే సర్వనామ స్థాన సంజ్ఞ అని ఒకటే. సర్వనామ స్థాన సంజ్ఞా భవతి. అటు సూత్రార్థంలో అలా చెప్పుకున్నా అంటే అలా రాసుకుంది. సర్వనామ స్థాన సంజ్ఞా భవతి. ఓకే, ఈ సర్వనామస్థాన సంజ్ఞ పేరు పెట్టి ఏ లాభం వచ్చింది? ఏ లాభం వచ్చింది రాసుకుని. అత్వ సంతస్య చాధాతో, అత్వ సంతస్య చాధాతో, ఇది అంగాధికారంలో ఉందండి. మామూలుగా అయితే యస్మాత్ ప్రత్యయ విధి స్థితాది ప్రత్యయంగం అంగస్య అని రెండు రాసుకోవచ్చు అండి, ఎందుకంటే అంగాధికారంలో ఉంది కదా. ఓకే, కానీ ఇప్పుడు అవసరం లేదు. మీకు అస్వంతస్య అంగస్య అంటుంది కాబట్టి పెట్టుకోవచ్చు, పెట్టుకోవాలి. యస్మాత్ ప్రత్యయ విధి స్థితాది ప్రత్యయంగం ఓని సూత్రం రాసుకోండి. యస్మాత్ ప్రత్యయ విధి స్థితాది ప్రత్యయంగం, తర్వాత అంగస్య. ఆ సూత్రాసం తెలిసింది కదా, అది రాయండి. అంగస్య. ఇప్పుడు రాయండి. అత్వ సంతస్య చాధాతో, అత్వ సంతస్య చాధాతో. ఇదేముంటుందండి? అత్వ సంతస్య చాధాతో, అత్వంతస్య అంగస్య, అత్వంతస్య అంగస్య ఉపధాయాః దీర్ఘో భవతి. అత్వంతస్య అంగస్య ఉపధాయాః దీర్ఘో భవతి. ఇక్కడ గోమత్తులో మత్తులో అత్తు ఉందా? గోమత్తులో మాలో ఉండే ఆత్ గోమత్. ఓకేనా? కాబట్టి అత్త అంతిమం ఉంది. ఇది అంగం కూడా. అత్వంతస్య అంగస్య అంటున్నా. అంగం అంటే ఎట్లా వస్తుంది మనకు? సు ప్రత్యయం పక్కన ఉంటే గోమత్ మొత్తం అంగం అండి. సు ప్రత్యయం పక్కన ఉంటే గోమత్ అనే దానికి అంగం అని పేరు అనమాట. కాబట్టి అలాంటి అత్వంతస్య అంగస్య, అత్వంతమైనటువంటి అంగానికి, అత్వంతస్య అంగస్య
ఉపధాయాః దీర్ఘో భవతి అంటుంది. ఉపధాయాః దీర్ఘో భవతి. ముందు సూత్రం రాస్తానండి. అత్వంతస్య చా ధాతోః. సూత్రం రాసింది అనేన సూత్రేణ అత్వంతస్య అంగస్య అనేన సూత్రేణ అత్వంతస్య అంగస్య ఉపధాయాః దీర్ఘో భవతి. ఉపధాయాః దీర్ఘో భవతి. చూడండి, ఇది ఏమన్నా ముందు అత్వంతం ఉండాలా, అది అంగమే ఉండాలా? ముందు అంగ సంజంగా చూసుకుందాం. ఉంది కదా, యస్మాత్ ప్రత్యయ విధిస్తదాది ప్రత్యయంగం రాసుకొని చెప్పాను. సు ప్రత్యయం పక్కన ముందు మొత్తం గోమత అంగం. ఆ అంగంలో ఉండాలి, అత్తు ఉండాలంట. అత్తనే అంతిమంలో ఉండాలంట. మత్తులో అత్తు కనిపిస్తుంది కదా, కాబట్టి అత్వంతం ఉంది. కాబట్టి అత్వంతస్య అంగస్య అంగం ఉంది, అత్తు కూడా ఉంది. అలాంటి అంగానికి ఉపదాకి దీర్ఘం అవుతుందని చెప్పింది. అత్వంతస్య అంగస్య ఉపధాయాః దీర్ఘో భవతి. ఉపదా అంటే ఏమిటి? అంగం అని చెప్పి యస్మాత్ ప్రత్యయ విధిస్తదాది ప్రత్యయంగం అంటే సు ప్రత్యయం పక్క ఉంటే గోమతికి అంగ సంజ్ఞ. ఆ అంగంలో అత్తు కూడా ఉంది. అంగస్య ఉపధాయాః దీర్ఘో భవతి. ఉపదా అంటే ఏమిటి? మళ్ళీ ఉపదాయాః సూత్రంలో మనకి చెప్పింది ఉపదాయాః దీర్ఘో భవతి అని చెప్పింది. ఇప్పుడు మనకు ఒక సందేహం కలిగి, ఉపదా అంటే ఏమిటి? ఉపదా ఇతి కిం, ఉపధా ఇతి కిం అని రాసుకున్నాం ప్రశ్నవాచకం. ఉపదా ఇతి కిం అత్ర? ఉపధా ఇతి కిం హలోంత్యాత్ పూర్వ ఉపదా ఒలిస్తున్నాయండి. ఇది వచ్చి చెప్పింది. ఉపదా అంటే అంతిమ వర్ణానికి ముందున్న వర్ణాన్ని ఉపదా సంధ్య ఉపదా అంటాము అని చెప్పింది. ఒలిస్తున్నాయండి. అలోంత్యాత్ పూర్వ ఉపదా, అంత్యాత్ పూర్వం ఉపదా సంజ్ఞకో భవతి. అంత్యాత్ అంతిమ అక్షరానికి పూర్వం ఉపదా సంజ్ఞకో భవతి, ఉపదా అంటాము. అంత్యాత్ పూర్వం ఉపదా సంజ్ఞకో భవతి. ఓకే, సరే. ఇది ఉపదా అంటే చెప్పింది. దీనికి తెలిసిందే కాబట్టి అర్థము రాసుకోవాల్సిన అవసరం లేదు, తర్వాత రాసుకునే మీరు. ఇప్పుడు ఉపదా, ఆ ఉపదాకి ఏంటి? ఇప్పుడు అంగంలో ఉపదా ఏంటి? గోమత్ అంగం. అంతిమ అక్షరం త్. తకానికి ముందు అక్షరం ఏంటి? మాలో ఉండే ఆ మాలో ఉండే అకారానికి ఏమవుతుందంట? దీర్ఘం అవుతుంది. ఏమవుతుంది? దీర్ఘం అవుతుంది. అందుకే ఏమవుతుంది? ఆకి దీర్ఘం అవుతుంది, ఆ అయిపోతుంది. అందుకే గో మాత్ అయిపోయింది. ఏమైపోయింది? గో మాత్ అయిపోయింది. దీర్ఘం చేయాలి కదా. అప్పని చెప్పి అత్వసంతస్య చాదాతో వచ్చే అంగస్య ఉపదాయ అత్వంతస్య అంగస్య ఉపదాయా దీర్ఘో భవతి చెప్పింది. ఉపదా అని తెలుసు, అంగం ఉంది, అన్ని ఉన్నాయి, అన్ని కండిషన్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఉపదాలో ఆవుడు ఉంది, దానికి దీర్ఘం చేసుకోవాలి. హ్రస్వాకారం ఉంది కదా, దానికి దీర్ఘాకారం వస్తుంది. కాబట్టి అప్పుడు చేయండి, దీర్ఘాకారం చేయండి. గోమాత్ సు అయిపోయింది. గోమాత్ స్, గోమాత్ స్, గోమాత్ స్. అర్థమైంది కదా. ఆ మత్ అంటే మాత అయిపోయింది అన్నమాట. ఉపదాకి దీర్ఘం చేశాం. గోమాత్ స్. ఇప్పుడు దానికి ఎదురుగా రాసుకోండి. మళ్ళీ దీనివల్ల ఇంకేం లాభం వచ్చింది? ఇంకో ప్రయోజనం ఏంటంటే ఆ సర్వనామస్థాన సంధ్య పేరు పెట్టుకోవడం వల్ల రాసుకోండి. ఉగిదచాం సర్వనామ స్థానే చాధాతో. ఉగిదచాం సర్వనామస్థానే చాధాతో. ఉగిదచాం సర్వనామస్థానే చాధాతో. ఉగిదచాం సర్వనామస్థానే చాధాతో. చాధాతో. ఓకే, ఇది అండి సూత్రం. ఇదేమంటుంది రాసుకోండి. అనేన సూత్రేణ అనేన సూత్రేణ ఉగిద అంగస్య ఉగంతస్య అంగస్య అని. అనేన సూత్రేణ ఉగంతస్య అంగస్య, అనేన సూత్రేణ ఉగంతస్య అంగస్య సర్వనామస్థానే పరతః, సర్వనామస్థానే పరతః, సర్వనామస్థానే పరతః
సర్వనామస్థానే పరతః సర్వనామస్థానే పరతః నుమ్ ఆగమో భవతి. ఉగంతస్య అంగస్య సర్వనామస్థానే పరతః నుమ్ ఆగమో భవతి. నుమ్ ఆగమో భవతి. ఇక్కడ నుమ్ ఆగం ఎందుకు వచ్చిందండి? ఉగిత అంగానికి వచ్చిందండి. ఓకేనా? ఇక్కడ ఉగిత్ అంటే ఏమిటి? ఇక్కడ గోమత్ కదా మనకు ఉండేది. ఇప్పుడు గోమత్ గోమాతగా మారిపోయింది. గోమాతగా ఉండేది ఆ గోమాత అంగమే. ఆ గోమాతలో ఉగిత్ ఏంటి? ఇక్కడ ఉగిత్ అంటే మతు ప్రత్యయం తెచ్చుకునే కదా. మతు ప్రత్యయంలో పకారానికి హలంత్యం, ఉకారానికి ఎత్తి చేసేసాం కదా, ఉపదేశ అజనాసికెత్తోటి. అది ఉకారానికి ఎత్తి చేసాం కానీ ఉగిత్ అంటున్నాం. ఇక్కడ ఉకారానికి ఇత్తి చేశాం కాబట్టి ఉగిత్ అంటున్నాం. అంటే ఉగిత్ అంగస్య అంటున్నాం. అందుకే ఉగిత్ అంగం ఉంది కదా, అలాంటి ఉగిత్ అంగానికి నుమ్ము ఆగమో భవతి అని చెప్పింది. ఎప్పుడు? సర్వనామస్థానం పక్కన ఉంటేనే. అనే సర్వనామస్థానం సంధ్యకే కదా. సూర్య నపుంసకస్య అనే సూత్రం వచ్చేసి సకారానికి సర్వనామస్థాన సంధ్య పేరు పెట్టింది. కాబట్టి ఇది అన్ని కండిషన్లు ఉన్నాయి కాబట్టి ఇది నుమ్ అంగానికి నుమ్ చేస్తా ఉంటుంది. ఓకేనా? కానీ అంగానికి నుమ్ చేస్తా అని చెప్పావు. ఏం చెప్పింది? సర్వనామస్థ ఉగంతస్య అంగస్య సర్వనామస్థానే పదతః నుమ్ ఆగమో భవతి అని చెప్పింది. కానీ నుమ్ ఆగం కుత్ర భవతి? రాసుకోండి. నుమ్ ఆగమ కుత్ర భవతి? నుమ్ ఆగమ అంగస్య కుత్ర భవతి? ఒక అంగానికి అని చెప్పావు. అంగానికి మధ్యలో అవుతుందా, ఆదిలో అవుతుందా, పైన అవుతుందా, కింద ఎక్కడ అవుతుంది? ఆది అంతిమంలో, మధ్యలో ఎక్కడ అవుతుంది? అందుకే రాసుకోండి ప్రశ్నవాచక రూపంలో. నుమ్ ఆగమ అంగస్య కుత్ర భవతి? అంగానికి చెప్పావు. అంగానికి ఆగమాలు ఎప్పుడు అవయవంగా వస్తాయి. నువ్వు ఎవరికి చెప్తే వాటికి అవయవంగా వస్తాయి. కానీ అవయవంగా ఆది అవయవంలో కూర్చోబెట్టినా, అంతిమ అవయంలో కూర్చోం, మధ్య అవయంలో కూర్చోబెట్టాలి. మధ్య అవయంలో కూర్చోబెట్టుకోవాలి. ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి అది మన నిశ్చయం లేదన్నమాట. అందుకోసం ఇది ఇక్కడ మళ్ళా ఇంకో సూత్రం వస్తుంది. నుమ్ ఆగమ అంగస్య కుత్ర భవతి? నుమ్ ఆగమ అంగస్య కుత్ర భవతి? ఇది ప్రశ్నవాచకం పెట్టుకోండి. ఇప్పుడు రాసుకోండి. కుత్ర భవతి అంటే మిదచోన్ త్యాత్ పరహ. ఇది వస్తున్నాను. మిదచోన్ త్యాత్ పరహ. మిదచోన్ త్యాత్ పరహ. మిదచోన్ త్యాత్ పరహ. ఇదేమంటుంది చెప్పుకున్నామండి. మిదచోన్ త్యాత్, మిదచోన్ త్యాత్ పరహ. మిదచోన్ త్యాత్ పరహ. ఇది సూత్రం అండి. రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అచాం సన్నివిష్టానాం, అచాం షష్ఠీ భక్తి పోల్చండి. అచాం సన్నివిష్టానాం, అచాం సన్నివిష్టానాం యో అంతిమ్ అచ్, యో అంతిమ్ అచ్, యో అంతిమ్ అచ్ తస్మాత్ పరో మిత్ భవతి. యో అంతిమ్ అచ్ తస్మాత్ పరో మిత్ భవతి. తస్మాత్ పరో మిత్ భవతి. తస్మాత్ పరో మిత్ భవతి. మిత్ అంటే ఏమిటి? నుమ్ భవతి అని అర్థం. మిత్ అంటే నుమ్ భవతి అర్థం. అచాం సన్నివిష్టానాం యో అంతిమ్ అచ్ తస్మాత్ పరో మిత్ భవతి అంటే బ్రాకెట్ రాసుకోండి. నుమ్ భవతి, నుమ్ ఆగమో భవతి. నుమ్మే వచ్చింది కదా. ఆ నుమ్ ఎక్కడ కూర్చోబెట్టుకొని వచ్చి చెప్తున్నా అంట. నుమ్ భవతి అంటే మిత్ భవతి. దాన్ని మిత్ ఎందుకన్నామంటే నుమ్ములో మకారం ఇత్ సంజ్ఞక వర్ణం అనమాట. ఇత్ సంజ్ఞక వర్ణం లోపం చేస్తాను మిత్ అని చెప్పామన్నమాట. దాన్ని నుమ్ము అనకుండా అయితే మిత్ అని చెప్పాడు. అంటే మకారం ఇత్ సంజ్ఞక వర్ణం ఏదైతే ఉందో అది పెట్టుకో, అది ఆగమంగా వస్తుంది అని చెప్పింది. సరే, దీని యొక్క తాత్పర్యం అంటే ఒకసారి గమనించండి. అచాం సన్నివిష్టానం యో అంతిమచ్. అచ్చులలో ఏదైతే అంతిమచ్చు ఉందో నువ్వు ఎదిగితే ఎవరికి చేసుకుంటావు? అంగానికి చేసుకుంటావు. ఉగిత అంగానికి నువ్వు ఆగమ వస్తుంది చెప్పావు. ఆ అంగంలో అచాం సన్నివిష్టానం యో అంతిమచ్, అచ్చులో ఏదైతే అంతిమచ్చు ఉందో, గోమాత్ ఉందండి. గోమాత్ ఇది అంతా అంగము. ఆ అంగంలో అంతిమచ్చు ఏంటి? గో ఒక అచ్చు ఉంది, మాలో ఒక అచ్చు ఉంది, రెండు అచ్చులు ఉన్నాయి. దీంట్లో అంతిమచ్చు ఏంటి? గో మాత్. మాత్లో మాలో ఉండే, మా పక్కన ఉండే ఆకారం, మాలో ఉండే ఆకారం, అది అంతిమచ్చు అండి.
దాని తర్వాత అచ్చు లేదు, అంగంలో మాత్రం చూసుకోవాలి. కాబట్టి గో మాలో ఉండే ఆకర అచ్చు కాబట్టి ఆ అచ్చుకి పక్కన నుం భవతి అంటే మకార ఇత్తు సంధ్య కలిగినటువంటి మిత్ నుమ్ ఆగం వస్తుంది. అంటే నుమ్ దీనికి అంతిమ అచ్చుకి పక్కనే కూర్చోబెట్టాలి. అంతిమ అచ్చు ఏంటి మాకి పక్కనే కూర్చోబెట్టాలి. పక్కన తావం దాన్ని పక్కన చదివేసి దాన్ని అంతిమ అచ్చు దాన్ని పక్కనే కూర్చోబెట్టుకోవాలి అని ఈ సూత్రం వచ్చి చెప్పింది. తస్మాత్ పరో దాని పక్కనే మిత్ భవతి అంటే నుమ్ భవతి, నుమ్ ఆగమ భవతి. కాబట్టి చేయండి. గో మా కింద రాయండి. అంతిమ అచ్చుకు పక్కన కూర్చోబెట్టుకొని చెప్పింది కదా, అందుకే పక్కన కూర్చోబెట్టింది. గో మా నుమ్, మాకి తాకి మధ్యలో వస్తుంది. గో మా నుమ్ టు, తకన ఎలా ఉందో అలా ఉంది. సు ఎలా ఉందో, సుకి సా ఎలా ఉందో అలా ఉంది. సు గో మా నుమ్ తు సు. ఓకే ఓకే కింద రాసుకుని మళ్ళా నుమ్ ఇత్యేస్య అనుబంధ లోప, నుమ్ ఇత్యేస్య అనుబంధ నుమ్ ఆగమస్య అనుబంధ, నుమ్ ఇత్యేస్య కూడా నుమ్ ఆగమస్య అనుబంధ లోప. ఇత్యేస్య తప్పు లేదండి, ఇత్యేస్య నుమ్ అందానికి లోపం చేస్తుంది, అనుబంధ లోపం చేస్తుంది. నుమ్ ఇత్యేస్య అనుబంధ లోప. నుమ్ అందానికి అనుబంధ లోపం ఎలా అవుతుందండి? మకారానికి హలంత్యం. ఓకేనా? తర్వాత ఉకారానికి మాత్రము ఉపదేశే అజనునాసిక ఇత్. ఈ రెండు శబ్దాలతో ఉకారము మకారము ఇత్ సంజయ్ పేరు పెట్టుకుంటాము. అప్పుడు మరి తస్య లోప అదృశ్యం లోప తోటి లోపం అయిపోతుంది. ఓకేనా? కాబట్టి మకారం వెళ్ళిపోయింది, హలంత్యంతో ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం చేత ఉకారం వెళ్ళిపోయింది. కాబట్టి కాంట బ్రాకెట్స్ రాసుకోండి కింద. హలంత్యం ఉపదేశే అజనునాసిక ఇత్ అని రాయండి. నుమ్ ఆగమస్య అనుబంధ లోపం రాశారు కదా, కింద బ్రాకెట్ లో హలంత్యం ఉపదేశే అజనునాసిక ఇత్. ఓకే అండి, ఇప్పుడు అయిపోయింది మనకు. హలంత్యం రాశారు, ఉపదేశే అజనునాసిక ఇత్ రాసుకున్నాము. ఇప్పుడు ఇత్తని పేరు పెట్టుకుంటే ఏమవుతుంది తెలుసు కదా. మళ్ళా తస్య లోప అదర్శనం లోపం రాయండి. తస్య లోప అదర్శనం లోపం చేయాలి కదా. ఇత్తని పేరు పెట్టుకుంటే అయిపోయాక తస్య లోపం వచ్చి ఖచ్చితంగా తీసేస్తున్నాడు, కనిపించకుండా చేసేస్తుంది. అదర్శనం లోప. ఓకే, తో అప్పుడు ఏం మిగిలింది మనకు? గో మా నుమ్ కన్ను మిగిలింది, కేవలం నా పొల్లు మిగిలింది. గో మా త్, గో మా త్ పక్కన స్, పక్కన సకారం. ఓకేనా? గో మా నుమ్ కన్ను తర్వాత తకార హల్లంతం ఉంది కదా, పక్కన సుక్కస్సు అలాగే ఉంది. స్. ఇప్పుడు రాయండి, దానికి ఎదురుగా రాసుకోండి. అప్రిక్త ఏకాల్ ప్రత్యయ, అప్రిక్త ఏకాల్ ప్రత్యయ, అప్రిక్త ఏకాల్ ప్రత్యయ, అప్రిక్త ఏకాల్ ప్రత్యయ. అప్రిక్త ఏకాల్ ప్రత్యయ, అప్రిక్త ఏకాల్ ప్రత్యయ రాసుకోండి. సూత్రాన్ని దీంట్లో అర్థం ఉంది. ఎలా రాయొచ్చు? ఏకాల్ ప్రత్యయ అప్రిక్త సంజ్ఞకో భవతి. తర్వాత ఉండే పదాన్ని ఏకాల్ ప్రత్యయ అప్రిక్త సంజ్ఞకో భవతి. ఇక సంజ్ఞకో భవతి పదాన్ని యాడ్ చేసాం మనం. మిగిలిన సూత్రార్థం అంటే దీంట్లోనే ఉంది. ఓకే, అట్లా చూసుకోవాలి. సూత్రంలోనే అర్థం ఏ విధంగా వస్తుంది మనం ఒకసారి అలవాటు అయితే వచ్చేస్తుంది. రాసుకోండి. అనేన సూత్రేణ ఏకాల్ ప్రత్యయస్య, అనేన సూత్రేణ ఏకాల్ ప్రత్యయస్య అప్రిక్త సంజ్ఞకో భవతి, అప్రిక్త సంజ్ఞకో భవతి. అనేన సూత్రేణ ఏకాల్ ప్రత్యయస్య అప్రిక్త సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ ఏకాల్ ప్రత్యయస్య అప్రిక్త సంజ్ఞా భవతి. ఓకే, అప్రిక్త సంజ్ఞ ఎవరికి వచ్చిందండి? సకారానికి అప్రిక్త సంజ్ఞా భవతి. అనేన సూత్ర ఏకాల్ ప్రత్యయ సకారస్య రాయండి. అనేన సూత్రేణ ఏకాల్ ప్రత్యయస్య సకారస్య
ఉంది కదా, సకారస్య అప్రిక్త సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ ఏకాల్ ప్రత్యయః సకారస్య అప్రిక్త సంజ్ఞా భవతి. ఇది వచ్చి అంతిమ స్థితికి సకాల సుప్లో ఉండే సకానికి అప్రిక్త అని పేరు పెట్టింది. అప్రిక్త అని పేరు పెట్టాము కాబట్టి ఈ సూత్రం వచ్చింది. నెక్స్ట్ రాసుకోండి. హల్ంగ్యాభ్యో దీర్ఘాత్, హల్ంగ్యాభ్యో దీర్ఘాత్, హల్ంగ్యాభ్యో దీర్ఘాత్ సూతిసి సూతిస్య ప్రిక్తం హల్. హల్ంగ్యాభ్యో దీర్ఘాత్ సుతిస్య ప్రిక్తం హల్. హల్ంగ్యాభ్యో దీర్ఘాత్ సుతిస్య సుతిస్య ప్రిక్తం హల్. సుతిస్య ప్రిక్తం హల్. సుతిస్య ప్రిక్తం హల్. ఇదేమంటుంది రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ హలంతాదుత్తరస్య, హలంతాదుత్తరస్య సకారస్య, సకారస్య లోపః భవతి. హలంతాదుత్తరస్య సకారస్య లోపః భవతి. హలంతానికి పక్కలో ఉండే సకారం, ఇక హలంతం ఉందండి, ఉంది కదా. గోమా న్ త్ సా, న్ త్ సా అంటే సకారానికి ముందు త్ హలంతం కదా. హలంతానికి పక్కలో సా ఉంది కాబట్టి ఒకవేళ హలంతానికి పక్కన సా ఉంటే అంటే ఏ సా, సు యొక్క సా అంటే సు ప్రత్యయం తీసుకొచ్చిన దానికి సా మిగులుతుంది, అది సు ప్రత్యయం తీసుకొచ్చిన యొక్క సకారం అనమాట. సు తీసి అన్నమాట. సు తీసి అంటే సు యొక్క సకారం ఉండాలి. ఆ సు యొక్క సకారమే కదా అది, అంటే సు ప్రత్యయం యొక్క సకారం ఉండాలి. ఉంది కాబట్టి హలంతాది పక్కన సు ప్రత్యయం యొక్క సకారం ఉంటే దానికి లోపం అవుతుంది అని చెప్పింది. అందుకే అనన్య సూత్రేణ హలంతాత్ ఉత్తరస్య, హలంతాత్ ఉత్తరస్య, హలంతాత్ ఉత్తరస్య సకారస్య లోపో భవతి. సకారస్య లోపః భవతి. లోపం చేయండి ఇప్పుడు. లోపం చేస్తే ఏమింది? గోమా న్ త్ మిగిలింది. గోమా న్ త్, గోమా న్ త్. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి మళ్ళీ. ఇప్పుడు అర్థమైంది కదా. అంతిమ సకారానికి అప్రిక్తం పేరు పెట్టిన తర్వాత హలింగ్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం నుంచి హలంతా ఉత్తరస్య, హలంతా ఉత్తరస్య సకారస్య అప్రిక్తస్య సకారస్యం పెట్టుకోవచ్చు. అప్రిక్తం చూపించాలి కదా, కానీ చిన్న గ్యాప్ లో రాసుకోండి. అక్కడ సకారస్యం చెప్పే సకారస్య పక్కన అప్రిక్తస్య సకారస్య రాయండి. అప్రిక్తస్య సకారస్య లోపో భవతి. అంటే అప్రిక్తం పేరు పెట్టినటువంటి సకారానికి మాత్రమే లోపం అవుతుంది, ఓన్లీ సకారం అంటే కాదు. ఆ సకారానికి అప్రిక్త ఏకాల్ ప్రత్యయ అనే సూత్రం చేత ఆ సకారానికి అప్రిక్త అని పేరు పెట్టి ఉండాలి. అప్పుడే ఇది హలంతానికి పక్కలో ఉండే సకారానికి లోపం చేస్తుంది. ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా. కాబట్టి అనేన సూత్రేణ హలంతాద్ ఉత్తరస్య అప్రిక్తస్య సకారస్య లోపః భవతి. అప్రిక్తస్య సకారస్య లోపః భవతి. అప్రిక్తస్య సకారస్య లోపః భవతి. అప్రిక్తస్య సకారస్య లోపః భవతి. ఓకే, సరే, లోపం చేసేసాం. అప్పుడు ఏమైంది మనకు? లోపం చేసిన ఏ స్థితి అయితే అది చూపించాలి. ఇప్పుడే గోమా న్ త్ రెండు ఉన్నాయి. గోమా న్ త్. ఇప్పుడు దానికి ఎదుగు సుప్తింగంతం పదం, సుప్తింగంతం, సుప్తింగంతం పదం, సుప్తింగంతం పదం, సుప్తింగంతం పదం. సుప్తింగంతం పదం రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ సుబంతస్య పద సంజ్ఞా భవతి. సుబంతస్య పద సంజ్ఞా భవతి.
సుబంతస్య పద సంజ్ఞా భవతి. కానీ శుభం లేదు కదా ఇక్కడ. సుప్పులు ఎక్కడ సుప్ అని సు హౌజెస్ లో ఉండేది ఒకటి, కానీ ఇది ఒకటి ప్రత్యయం నుంచి ఒకటి ఉండాలి, అంతిమం ఉండాలి. అప్పుడు అలాంటి సుబంతానికి సుప్ ప్రత్యయం అంతిమం ఉంటే దానికి పదం అని పేరు పెడుతుంది. కానీ ఇక్కడ లేదు కదా, మన పర్సన్ ఎలా పెట్టింది, పర్సన్ ఎలా వచ్చింది, పద సంజ్ఞ ఎలా వచ్చింది? పదస్య అధికార సూత్రం పదస్య కాదండి, ఇది ఇది అది సుబంత. లోపమైనా ఉన్నట్లే కదండి. అది ఎవరు చెప్తారు లోపల ఉన్నట్లు, ఎవరు చెప్తున్నారు? ఇది ఎవరు చెప్పింది? సుబంతానికి పద సంజ్ఞ అని పేరు పెట్టేస్తుంది. సుబంత సుప్ అంతిమంలో ఉంటే సుప్ ఎక్కడ లోపం చేశాం కదా, హలింగ్యాభ్యో దీర్ఘ లోపం చేసి ఏంటండి ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం ఈ సూత్రం చెప్తుంది. ఇదేమంటుంది? నువ్వు ప్రత్యయానికి లోపం చేసినప్పటికీ కూడా ఆ ప్రత్యయ లక్షణం కార్యం భవతి. ప్రత్యయ లోపే సతి ప్రత్యయ లక్షణ కార్యం భవతి. ప్రత్యయం యొక్క లక్షణం ఏదైతే ఉందో దాని కార్యం అవుతుంది. ఓకేనా? ప్రత్యయ లోపే సతి ప్రత్యయ లక్షణ కార్యం భవతి. ఇప్పుడు లోపం అంటే ఏమిటండి? లోపం అంటే ఏమిటి? అదర్శనం లోపః. ఓకేనా? అంటే అదర్శనం లోపం అంటే కనిపించకపోవడం, అంటే కనిపించకుండా చేశాం, దాని యొక్క అస్తిత్వం అక్కడే ఉంది, దాని యొక్క లక్షణాలు అన్ని పని అవుతాయి. ఒక వ్యక్తిని జైలు చేసిన తర్వాత ఆ జైలు చేసిన ఆయన పనులు ఆగిపోతాయా? ఆయన జరిగే లోపల ఉన్నప్పుడు కూడా ఆయన సంబంధించిన పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కనిపించకుండా చేశాం అంతే, దాని అస్తిత్వం నష్టంగా దాని లక్షణాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన పనులు కూడా చేసుకోవచ్చు. ఆ అక్షరం లేదంతే, దానికి సంబంధించిన ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ చేసుకోవచ్చు. లేకపోయేటప్పుడు కూడా ఉన్నట్టుగా భావించుకుని ఆ పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి. అందుకే ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం అది ఇది వచ్చి చెప్తున్నమాట. ఓకేనా? ఏదైనా ప్రశ్న కలుగుతుంది, సహజం ఇది. సుబంతానికి మాత్రం ఇది పద సంజ్ఞ పేరు పెడుతుంది. తింగంతా ఉండాలి, సుబంతం ఉండాలి. తింగ అంటే లేదు, సుప్పు ఉంది కదా, కానీ సుప్పు లేదు ఇక్కడ. సుప్పు లేదు, తింగు లేదు. లేదండి, సుప్పు ఇప్పుడు దాకా ఉన్నది, దాన్ని లోపం చేసుకున్నాం కాబట్టి ప్రత్యయ లోపే సతి ప్రత్యయ లక్షణ కార్యం భవతి. సూత్రం రాసం కింద అత్ర సుప్ నాస్తి కథం పద సంజ్ఞా భవతి రాసుకునే కింద ప్రశ్న రూపంలో. అత్ర సుప్ నాస్తి, అత్ర సుబంతం నాస్తి కథం పద సంజ్ఞ. అత్ర సుబంతం నాస్తి, అత్ర సుబంతం నాస్తి కథం పద సంజ్ఞ. అత్ర సుబంతం నాస్తి కథం పద సంజ్ఞ. కథం పద సంజ్ఞ పర్సన్ ఇలా వస్తుంది. అప్పుడు దాని ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం, ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం, ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం అనేన సూత్రేణ సూత్రం రాసుకున్న ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం, ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం అనేన సూత్రేణ ప్రత్యయస్య లోపే సతి, లోపం అయినప్పుడు కూడా ప్రత్యయస్య లోపే సతి ప్రత్యయ లక్షణ కార్యం భవతి. ఇది సతి సప్తం అండి. ప్రత్యయ లోపే సతి అంటే ప్రత్యయ లోపం అయినప్పుడు కూడా. మనం 3 రకాల సప్తం చెప్పుకున్నాం కదా. ఇలా ఉన్న ఇలాంటి సందర్భంలో రాముడు వనానికి వెళ్ళిపోయినప్పుడు భరతుడు వచ్చాడు, వెళ్ళిపోయినప్పుడు భరతుడు రావడం అంట, అది సతి సప్తం. రామ వనే గతే సతి భరత ఆగత. అలాగా ప్రత్యయ లోపే సతి ప్రత్యయ లోపం అయినప్పుడు ఇది వచ్చి పర్సన్ చెప్పి పెడుతున్నాం అంట. అంటే దాని ప్రత్యలక్షణ కార్యం ఉందిగా భావించి పర్సన్ చెప్పి పెట్టుకోవచ్చు అని చెప్తుంది. అందుకే ప్రత్యయ లోపే సతి ప్రత్యయ లక్షణ కార్యం భవతి. ప్రత్యయ లోపే సతి ప్రత్యయ లక్షణ కార్యం, ప్రత్యయ లక్షణ కార్యం భవతి. ప్రత్యయ లక్షణ కార్యం ప్రత్యయ లక్షణ కార్యం భవతి. ప్రత్యయ లోపే సతి ప్రత్యయ లక్షణ కార్యం భవతి. ఓకే ఓకే అండి. ఇప్పుడు మన పర్సన్ పేరు పెట్టుకున్న లాభం ఏంటి రాసుకున్నాం. పదస్య ఇదం అధికార సూత్రం. పదస్య అది పదస్ని పేరు పెట్టాం కాబట్టి పదాధికారానికి వెళ్తున్నాం. ఎందుకంటే పదం పేరుతో మనం పని చేసుకుంటాం. పదం ఉంటేనే
మనకు సూత్రం వచ్చి పనిచేస్తుంది. అందుకే పదస్య అని పేరు పెట్టినాం. అందుకే పదస్య ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే, ఈ పదికి అధికారం ఏముందంట అంటే పదస్య అధికార సూత్రం పెట్టుకొని మనం దాంట్లోకి వెళ్ళిపోతున్నాం అంటే అది ఏం పని చేసినా ఈ సూత్రానికి అధికారంలో వచ్చి ఏ సూత్రాలు వచ్చినవి పదానికి మాత్రమే పనిచేస్తాయండి. పదం లేకుండా పనిచేయవు. అందుకే పదాన్ని పేరు తీసుకొని పనిచేస్తాయి. అందుకే పదస్య ఇదం అధికార సూత్రం అని పేరు పెట్టి అధికారానికి వెళ్ళి సూత్రం తెచ్చుకుంటున్నాం. పదస్య ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే న లోపః ప్రాతిపదికాంతస్య, న లోపః ప్రాతిపదికాంతస్య, క్షమ్యతాం అండి, సంయోగాంతస్య లోపః, సంయోగాంతస్య లోపః, సంయోగాంతస్య లోపః, సంయోగాంతస్య లోపః. పదాధికారం ఏముంది? సంయోగాంతస్య లోపః. మహోదయ అస్మిన్ అధికారే సంయోగాంతస్య లోపః. ఈ అధికారంలో ఏముందంట? అస్మిన్ అధికారం, ఈ అధికారంలో ఏ అధికారం? పదస్య అధికారంలో ఏముంది? ఇది కింద రాసుకోండి. అస్మిన్ అధికారం రాసిన తర్వాత ఆ అధికారం ఏముంది కింద రాయాలి. అక్కడ దాన్ని కలిపి అస్మిన్ అధికారం సూత్రంతో అటాచ్మెంట్ కాదు, పొరపాటు అలా రాసుకునేది. మీరు అలా రాసుకోవద్దండి. అస్మిన్ ఈ అధికారం ఏముంది కింద రాయండి. చిన్న డాష్ ఇచ్చాడా? అస్మిన్ అధికారే సంయోగాంతస్య లోపః, సంయోగాంతస్య లోపః. కొంత తెలియక పొరపాటున బై మిస్టేక్ ఏమో అస్మిన్ అధికార సంయోగాంతస్య లోపః అంటే అది కూడా ఒక సూత్రం కింద భావిస్తున్నారు. ఈ అధికారం ఏముంది? పదికి అధికారం ఇది ఉంది అని చెప్పడం కోసం అస్మిన్ అధికారి, ఈ అధికారంలో ఏముంది ఇది రాసుకోవాలి, కింద రాసుకోవాలి. సంయోగాంతస్య లోపః రాయండి. అనేన సూత్రేణ సంయోగాంతస్య పదస్య సంయోగాంతస్య పదస్య సంయోగాంతస్య పదస్య సంయోగాంతస్య ఆచార్య మహోదయ, ఏంటి? ఆచార్య మహోదయ, ఇక్కడ మన ప్రకృతి సూత్రం చెప్పుకోలేదు కదా మహోదయ. హలోనంతరాహ సంయోగ. చెప్తాను ఇది రాసుకుని. సంయోగాంతస్య లోపః అంటే అనేన సూత్రేణ సంయోగాంతస్య పదస్య లోపః భవతి. సంయోగాంతస్య పదస్య లోపః భవతి. సంయోగాంతస్య పదస్య లోపః భవతి. ఇదేమంటుంది? సంయోగాంతమైన పదానికి, సంయోగం అంతిమంలో ఉన్న పదానికి పదం అని తెలుసు, మనకు పదం అని తెలుసు. సుప్తింగంతం పదం అని చెప్పి మొత్తానికి ఇప్పుడు గోమా అన్నుకి మొత్తానికి పద సంజయం పేరు పెట్టేసింది. కానీ సంయోగాంతం అంటే ఏంటి? అప్పుడు సంయోగం ఎతికి ఇది వచ్చి సంయోగాంతానికి లోపం చేస్తాను అంటే సంయోగం అంటే సంయోగాంతానికి లోపం చేద్దాం ముందు. కానీ సంయోగం అంటే తెలియాలి కదా ముందు. అప్పుడే పదం అని చెప్పాం, దీని పదం అంటాం. కానీ సంయోగం అంటే ఏమిటి? అప్పుడు ఈ సూత్రం వచ్చింది కాబట్టి ప్రశ్న కలిగింది మనకు. ఆ ప్రశ్న కలిగినప్పుడు ఈ ప్రకృతి సూత్రం వస్తుంది. హలోనంతరాహ సంయోగ. సంయోగం అంటే ఏం లేదండి, వ్యవధాన రహిత హలో సంయోగ సంజకో భవతి. వ్యవధాన రహితమైనటువంటి హల్లులకు సంయోగం అని పేరు అని ఈ సూత్రం చెప్తున్నాం. అప్పుడు ఈ సంయోగం చెప్పిన తర్వాత అలాంటి సంయోగానికి అంతిమంలో సంయోగాంతస్య పదస్య పదం కూడా ఉంది, దాని సంయోగం అంతిమంలో ఉంది. అలాంటి అంతిమ అక్షరం ఏదైతే అంతస్య స్పష్టంగా చెప్పాడు, అంతిమం ఏదైతే ఉందో దానికి లోపం చేసేయి. ఓకేనా? రాసుకోండి. అత్ర సంయోగ ఇది కిం, అత్ర సంయోగ ఇది కిం. ఆ సూత్రం వచ్చి లోపం చేస్తా అంటే ముందు సంయోగం అంటే ఏం చెప్పు, సందేహం వచ్చింది ఏమంట. అది ముందే చెప్పుకుంటాం. అది సందేహం రాకముందుకే సంయోగం పద సందేహం ఏ విధంగా పేరు పెట్టామో సంయోగం అంటే పేరు పెట్టేస్తాం. పేరు పెట్టిన తర్వాత ఇది చెప్పుకుంటాం. మామూలుగా ఇది ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఈ సూత్రం వచ్చి పని చేస్తుంది కాబట్టి అప్పుడు రావాల్సి వచ్చిందన్నమాట. దాంట్లో సందేహం కలిగింది మనసులోకి. చదువుకునే వాళ్ళకు సంయోగాంతం అన్నా కానీ సంయోగం అంటే ఏమిటి చెప్పుకోవాలి కదా, దానికి సమాధానంగా ఈ సూత్రం వస్తుంది అన్నమాట. హలోనంతరాహ సంయోగ రాయండి. హలోనంతరాహ సంయోగ. సంయోగం ఇది కిం అంటే ఇది రాయాలి. ప్రశ్నవాచకం పెట్టిన తర్వాత హలోనంతరాహ సంయోగ. ఇప్పుడు అనేన సూత్రేణ, అనేన సూత్రేణ వ్యవధాన రహిత హలో వ్యవధాన రహిత హలః సంయోగ సంజకో భవంతి. వ్యవధాన రహిత హలః
హలోహ సంయోగ సంజకో భవంతి. వ్యవధాన రహితమైన హల్లుకు సంయోగం అని పేరు. ఇది వచ్చి చెప్పిందండి. ఇక్కడ వ్యవధాన మన దగ్గర ఏంటి? గో గో మాన్ త్, అదే అండి గోమాన్ త్. ఇదే ఉంది మనకు గోమాన్ త్, నా త. గోమా పక్కన నా ఉంది, హల్లు ఉంది, తా కూడా హల్లు ఉంది. ఈ నాకి తాకి రెండు హల్లులు. వ్యవధాన రహిత హలహ సంయోగ సంజకో భవతి. అనిన సూచన వ్యవధాన రహిత హలహ సంయోగ సంజకో భవతి అని చెప్పాం. ఇక్కడ రెండు వ్యవధాన నాకి తాకి మధ్యలో ఏమి లేదు కాబట్టి రెండు హల్లులే కాబట్టి అలాంటి వ్యవధాన రహితమైన హల్లులకు ఇది నాకి తాకి సంయోగం అని పేరు పెట్టింది. మనం ముందు చెప్పుకున్నాం కదా, అగ్నిలో, అదేవిధంగా ఇంద్రా శబ్దంలో. ఇంకో శబ్దం ఏం చెప్పాము? ఇంకో శబ్దం చెప్పాను. ఏం చెప్పామండి ఇంకో శబ్దం? అగ్ని, అశ్వ. అశ్వలో వాకి, అశ్వహలో షకారానికి వకారానికి సంయోగం పేరు. అలాగే ఇక్కడ కూడా నాకి తాకి సంయోగం అని పేరు వచ్చిందన్నమాట. ఓకే, ఈ సూత్రం ప్రకారం. అప్పుడు సంయోగం తెలిసిన తర్వాత ఆ సంయోగానికి అంతిమంలో ఉండే సకారానికి, అంతిమంలో ఉండే తకారానికి, అంతిమంలో ఉండేది నాకి తాకి సంయోగం, రెండు సంయోగం. కానీ అంతిమంలో ఏది ఉంది? అంతిమంలో ఉండే తానే కాబట్టి తకారం తీసేస్తాం. సంయోగాంతస్య లోప. సంయోగానికి అంతిమ ఏదైతే అంతస్య లోప, సంయోగానికి అంతస్య లోపం చేసే ఎటువంటి సంయోగం? పదస్య, పద సంయోగం పేరు పెట్టి ఉండాలి. పదం కూడా ఉంది కదా, ఇంక గోమాంతికి పద సంయోగం ఉంది, అది సంయోగం కూడా అంతిమం ఉంది. అటువంటిప్పుడు ఆ సంయోగానికి అంతిమంలో ఉండే తకారమే కాబట్టి తకారాన్ని లోపం చేస్తాం ఆ సూత్రం ప్రకారం. అందుకే గోమాన్ ఇది రూపం సిద్ధ్యతి. ఓకేనా? అప్పుడు తీసేయండి, తకారం తీసేస్తే, తకారం తీసేసిన తర్వాత ఏవం భూత్వా తీసేసి గోమాన్ కింద రాయండి. గోమాన్ ఇది రూపం సిద్ధ్యతి. ఓకేనా? ఈ రకంగా సిద్ధిస్తుంది. ఇవన్నీ మనం ముందు చెప్పుకొని చితవాన్ శబ్ద రూపం చెప్పాం. దాని లెక్క ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేశాము. దీన్ని బట్టి అన్ని రకాలుగా ఇదే విధంగా చూడాలి అన్ని చోట్ల కూడా. ఇప్పుడు దీంట్లో ఎవరికైనా సందేహం ఉందండి? దీంట్లో ఎవరికైనా సందేహం కలిగిందా? గోమాన్కి రూపసిద్ధి ఎవరికైనా కష్టంగా అనిపించిందా? సందేహం వచ్చింది ఎవరికైనా? కొద్దిగా చెప్పండి. సంయోగానంతర లోప దగ్గర అనేన అంతిమస్య సంయోగస్య పదస్య లోప భవతి అని చెప్తున్నారు మీరు. పదస్య మళ్ళీ ఎందుకు పెట్టడం? పదాన్ని పేరు పెట్టినా దానికి అప్పుడే లోపం అవుతుంది. పదాన్ని పేరు పెట్టిన లోపం కాదు. పదస్య అన్నప్పటికీ మొత్తం పదమే లోపం జరుగుతుంది అన్నట్టు మీనింగ్ వస్తుంది. సంయోగాంతస్య పదస్య, సంయోగాంతకంటే పదానికి సంయోగాంత అది విశేషణానికి సంయోగాంతానికి పద విశేషం అన్నమాట. సంయోగాంతస్య పదస్య పదస్య సంయోగాంతస్య పెట్టు మీకు ఎట్లనే ఒకటే. మన సంయోగానికి లోపం చేస్తాం, సంయోగాంతస్య లోపం అవుతుంటుంది. సంయోగాంతస్య పదస్య లోపం అని చెప్పలే. మన లక్ష్యం మనకు లక్ష్యం గుర్తుపెట్టుకోవాలి. ఆ పదానికి లోపం చేస్తే అక్కడ ఏముంటుందండి? పదం మొత్తం అయిపోతుంది. మన లక్ష్యం ఏంటి? మన లక్ష్యం అంతిమ సంయోగ సంజక అది తీసుకోవాలన్నమాట. ఆ లక్ష్యం తీసుకున్నా మన ఇష్ట సిద్ధి సిద్ధించదు కదా. మన ఇష్టం ఏంటి? మన లక్ష్యం ఏంటి? అందుకే ముందు పెట్టుకోవాలి. కొన్ని చోట్ల అటువంటి పూర్వపక్షి ముందుకు వెళ్ళిన తర్వాత మీరు చెప్పింది కరెక్టే, మంచి ఆలోచన అండి. ఇప్పుడు సంయోగాంతస్య పదస్య, సంయోగాంతానికి పదం అన్నావు కదా, ఆ సంయోగాంత సంయోగం అంతిమంలో ఉంది, పదం కూడా ఉంది. ఆ మొత్తానికి లోపం చేసి పూర్వపక్ష ఆ విధంగా అడుగుతా వచ్చి. కానీ నీ లక్ష్యం ఏంటైనా, ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు, ఏం చేస్తున్నావు? నువ్వు దాన్ని మొత్తం లోపం చేసుకున్నా, లోపం చేసుకుని ఇదంతా ఎందుకు రామాయణం? ఇదంతా ఎందుకు చేసుకుంటే వచ్చావు మనం? అంటే లక్ష్యం ఏంటి? లక్ష్యం ముందు పెట్టుకోవాలి, ఏదంటే చేయడానికి కాదు. ఏంటండి అంటే వేరే విధంగా రాస్తే మనకి ఆ మీనింగ్ వస్తుందని చూస్తుంది. అర్థమైంది, కరెక్ట్ అడిగారు అంటున్నా. ఆ రకం కూడా తీసుకోవచ్చు. సంయోగాంతస్య పద, సంయోగ అంతిమంలో ఉండాలి, పదమే ఉండాలి. ఆ సంయోగాంతస్య లోపం అవుతుంది, మొత్తం లోపం అయిపోతుంది. ఓకేనా? అలా అనవచ్చు. మహోదయ, చిన్న సందేహం. అనేన సూత్రేణ వ్యవధాన రహిత హలః సంయోగ సంజ్ఞకో భవతినా? సంయోగ సంజకో భవతి. ఓకే, ఇదే విధంగా ఇప్పుడు ఈ రకంగా మనకు గోమాన రూపం సిద్ధించిందండి. ఓకేనా? ఇప్పుడు ఇదే విధంగా ఈ ప్రకారం యవమాన్, ఊరికే గోస్థానం యవ పెట్టేస్తాం, అంతేం లేదు. గోస్థానం పెడతాం, యవ ప్రాతిపదిక తీసుకుంటాం,
ఏ టు జెడ్ గో గో ఉన్న చోటల్లో యవ పెడితే అయిపోతుంది. యవ గో జస్ మతుపు గో మతుపు గో మత్ సు గో మత్ స గో మాత్ స గో సారీ యవమాత్ స యవమానుంత్ స యవమాంత్ యవమాన్. ఓకేనా? ఊరికే ప్రాతిపదిక మారింది అంతే. అక్కడ గో ప్రాతిపదిక యవ ప్రాతిపదిక. యవమాన్ రూపం ఇదే విధంగా. యవమాన్ అంటే గోధుమలు కలిగిన వాడు, గోధుమలు కలిగిన వాడు. యవ్వ అంటే గోధుమల అంటే జౌ అంటాం దాన్ని. కొంచెం గోధుమల లెక్కనే ఉంటాయని కొంచెం దాంట్లో దాన్ని జౌ అనేది హిందీ పదం, అది వాళ్ళకి అర్థం అవుతుంది. కొర్రలు అంటాం కదా మనకి, కొర్రలు సజ్జలు అలా చూపిస్తాం. గోధుమలో కొంచెం చిన్న వెరైటీ ఉంది, దాని దగ్గర గోధుమల లెక్కనే ఉంటాయి, గోధుమలు చూసే ఉంటాం మనం. దాన్ని జౌ అంటాం. గోధుమలు లాంటివి అవి కలిగిన వాడు, గోధుమలు కలిగిన వాడు అని రాసుకుంటాం. ఓకేనా? గోధుమలు కలిగిన వాడు అని అర్థం. ఇదే విధంగా చితవానికి సిద్ధి కూడా మనం ముందు చెప్పుకున్నాం. అదే విధంగా సేమ్ టు సేమ్ ఇక్కడ 1:1 చెప్పుకున్నాం. కింగిదిచ్చా సూత్రం చెప్పుకున్నాం చితవాన్. ఓకేనా? సేమ్ టు సేమ్ అక్కడ కూడా ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ సూత్రంలో హలోనంతరాహ సంయోగం వచ్చి ఎప్పుడు పనిచేసింది, ఏ రకంగా వినియోగించబడింది, ఇది మనకు ముఖ్యంగా అర్థం కావాల్సింది. ఈ సూత్రం ఎప్పుడు వచ్చి పనిచేసింది, ఈ సూత్రం యొక్క ప్రయోగం వినియోగం మనకు ఒకటి తెలిస్తే చాలు, మిగతా అర్థమైనా కాకుండా ఆ సూత్రం వచ్చినప్పుడు అక్కడ అర్థం అవుతుంది. ఇక్కడ మనకి ఈ సూత్రం ఎక్కడ వచ్చింది, ఏ రకంగా పనిచేసింది, ఇది మనకు ముఖ్యము, ఇది మన లక్ష్యము. ఈ సూత్రంలో ఉదాహరణ, ఈ సూత్రం యొక్క ఉదాహరణ, ఈ సూత్రం ఎక్కడ వినియోగించబడింది, ఎక్కడ పనిచేసింది, ఏ సందర్భంలో వచ్చి పనిచేసింది, అది మనకు పర్ఫెక్ట్ గా అర్థం కావాలి. దీంట్లో ఈ రూపాన్ని తయారు చేయడానికి చాలా సూత్రాలు వచ్చినాయి, అవి కొంచెం అర్థం అయినా కాకుండా వాటి యొక్క ముఖ్య పని గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ ఇది హలోనంతరాహ సంయోగాన్ని మనకు పర్ఫెక్ట్ గా తెలియాలి. ఓకేనా? అది మనకు తెలిసిన సంయోగాంతానికి లోపం చేస్తా అంటే సంయోగం అంటే తెలియదు నాకు ముందు, సంయోగం చెప్పు, అప్పుడు చెప్పింది. వ్యవధాన రహితంగా ఉన్నటువంటి హల్లులకు, వ్యవధానం లేనటువంటి హల్లులు ఏవైతే వాటికి సంయోగం అని పేరు. అలా సంయోగ అంతానికి లోపం చేసేయి. ఓకేనా? అందుకే దాన్ని లోపం చేసుకుంటే మనకు గోమాన్ ఇష్ట రూపం సిద్ధించింది అన్నమాట. ఆ రకంగా అన్ని అదే విధంగా చూసుకోవాలండి. ఓకేనా? ఇక్కడ మనకు గోమాన్ అదే విధంగా గోమానికి సమానం యవమాన్ చెప్పాను, చితమాన్ చెప్పాను. ఇంకా ఏముందండి ఇక్కడ ఒక స్థితి చూపిస్తున్నా అండి. ఇంద్ర శబ్దం చెప్పాం మనం. ఇంద్రలో సంయోగం ఎవరికి ఉంది? ఇంద్ర శబ్దం చెప్పాం ముందు. ఇంద్రహలో నా ద రా, ఇంద్రహలో నా ఉంది, దా ఉంది, దాలో రా ఉంది. దాని పక్కన ఆవిడ ఉంది, ఆ తీసుకోలేదు. దాని పక్కలో ఆవిడ ఉంది, ఆ తీసుకోలేదు. ఇంద్ర అని రకాల అకారంలో ఉంది కదా, నా ద రా పక్కన ఆ పక్క తీసాం. ఓకే? ఇవంటే నాకి దాకి రాకి మధ్యలో ఎటువంటి వర్ణాలు లేవు, అంటే స్వరవర్ణాలు లేవు, అచ్చువర్ణాలు లేవు, అంటే 3 హల్లులే. వ్యవధాన రహిత హలహ సంయోగ సంజకో భవంతి. ఈ సూత్రం ప్రకారంగా, ఈ సూత్రం నియమం ప్రకారంగా నాకి దాకి రాకి సంయోగ సంధ్య అయిపోయింది. ఇక సంయోగ సంధ్య పేరు పెట్టి ఇంకో లాభం వచ్చింది. ఇక్కడ సంయోగం పేరు పెట్టడం వల్ల ఏం లాభం వచ్చింది? అక్కడ సంయోగం పేరు పెట్టడం వల్ల సంయోగాంతస్య లోపం చేసాం. మనకేం లాభం కలిగింది? సంయోగాన్ని పేరు పెట్టడం వల్ల సంయోగానికి అంతిమంగా ఉండే తకారం వెళ్ళిపోయింది, కానీ గోమాన్ తయారైపోయింది, మనకు సిద్ధించింది. ఇక్కడ ఇంద్ర శబ్దంలో సంయోగాన్ని పేరు పెట్టడం వల్ల నీకు ఏం లాభం కలిగింది? ఇక్కడ ఏం లాభం కలిగింది అంటే సంయోగ సంధ్య హోనేసే సంయోగే గురు, ఇది వచ్చింది లాభం. ఒకసారి వినండి. ఇంద్ర శబ్ద రూపంలో నా దా రాకి సంయోగ సంధ్యని పేరు పెట్టడం వల్ల నీకు ఏం లాభం వచ్చిందంటే, ఇది ఈ సూత్రం యొక్క ప్రయోజనం. సంయోగే గురు ఇదేమంటుంది? సంయోగే పరత, సంయోగం పక్కన ఉంటే ముందుని దానికి గురు సంధ్య అని పేరు వస్తుంది. సంయోగే పరత పూర్వస్య అంగ సంధ్యా భవతి, సారీ పూర్వస్య గురు సంధ్యా భవతి, పూర్వస్య కిం భవతి? గురు సంధ్యా భవతి. ఓకేనా? కింద రాసుకోండి. ఇంద్ర శబ్దంలో ఇంద్ర ఇత్యత్ర, ఇంద్ర ఇత్యత్ర నా ద రా ఇత్యేతేషాం సంయోగ సంజ్ఞకత్వాత్, ఇత్యేతేషాం సంయోగ నా ద రా నా ద రా ఇతి ఏతేషాం సంయోగ సంజ్ఞకత్వాత్, సంయోగ సంజ్ఞ పేరు పెట్టడం వలన, సంయోగ సంజ్ఞకత్వాత్ సంయోగ సంజ్ఞక పేరు పెట్టడం వలన సంయోగే గురు ఇది సూత్రం ఆగచ్చతి.
संयोगे गुरु इति सूत्रम् आगच्छति। संयोगे गुरु अत्र इदं सूत्रम् अत्र इदं सूत्रम् అంటే ఈ సూత్రం సంయోగ గురు సూత్రం ఇదం సూత్రం యహ సూత్రం इदं सूत्रं संयोगे परतः पूर्वस्य गुरु संज्ञा भवति। संयोगे परतः संयोगं पक्कन उंटे पूर्वस्य गुरु संज्ञा भवति। गुरु अनि पेरु वस्तुंदी गुरु संज्ञा भवति। संयोगे परतः पूर्वस्य किं भवति गुरु संज्ञा भवति। गुरु संज्ञा भवति। ఇక్కడ ఇంద్ర శబ్దంలో నా దారాకి సంయోగం ఉంది। ఆ సంయోగే సప్తమి భక్తి సంయోగే గురు అంటున్నాం। సంయోగం పక్కన చెప్తే కదా సప్తమి భక్తి ఏదైతే ఉంటుందో అక్కడ దానికి ముందుకు పని చేసుకుంటాము। ఇక్కడ సంయోగే సప్తమి భక్తి ఏకవచనం అండి। ఇది సప్తమి భక్తి కదా కాబట్టి అది పక్కన ఉంటే ముందుకు ఏం చేసాం గురు అని పేరు పెట్టాం। ముందుకు పని జరిగిందా ఏం పని జరిగింది గురు అని పేరు పెట్టడం ఒక పని। ఇక్కడ గురు అనే గురు అని పేరు పెట్టామంట ఎవరికి ఆ ముందున్న వర్ణానికి। ముందే వర్ణం ఉంది ఇంద్రలో ముందు వర్ణం ఏంటి సంయోగానికి ముందు వర్ణం ఏంటి సంయోగానికి ముందు వర్ణం ఏంటి ఇంద్ర శబ్దంలో సంయోగం నా దార ఇంద్ర నా దారాకి సంయోగ సంజ్ఞ। ఆ సంయోగానికి ముందు ఏ వర్ణం హ్రస్వాక్షరమైన ఇకారం మళ్ళీ ఇకారం ఉంది కదా దానికి గురు సంజ్ఞ ఎందుకు పెట్టాడు ఎందుకు పెట్టాడంటే ఇది సంయోగం పక్కన ఉంది కాబట్టి సుతం గురు అని పేరు పెట్టాం। ఎందుకు పెట్టాల్సింది గురు సంజ్ఞ దానికి లేదా గురు సంజ్ఞ ఈ గురు సంజ్ఞ లేదా ఈ గురు మనమా హ్రస్వాక్షరం కాబట్టి హ్రస్వం లఘు అనే సూత్రం చేత దానికి లఘు సంజ్ఞ ఉంది। మనకు హ్రస్వం లఘు హ్రస్వాక్షరం లఘు సంజ్ఞకం భవతి। హ్రస్వాలన్నీ కూడా లఘువులు అంటామండి। హ్రస్వాక్షరానికి ఏం పేరు లఘు అని పేరు। దీర్ఘాక్షరానికి అన్నిటికీ గురు అని పేరు। కాబట్టి ఇక్కడ ఆ సంయోగానికి పక్కన ముందు ఏ వర్ణం అన్నా ఉన్నాయి దానికి ఏం చేస్తుంది గురువు అని పేరు పెట్టేస్తుంది। ఇక్కడ గురువు ఎందుకు పేరు పెట్టామంటే అక్కడ హ్రస్వాక్షరం ఉంది కాబట్టి దానికి గురువు అని పేరు పెట్టాం। దానికి గురు సంజ్ఞ లేదు దానికి లఘు సంజ్ఞ ఉంది కాబట్టి ఈ సూత్రం వచ్చేసి సంయోగానికి పక్కన ఉంటే ముందున్న అక్షరాన్ని హ్రస్వాక్షరానికి గురువు అని చెప్పుకోవచ్చు అని గురువు అని పేరు పెట్టుకున్నాం। ఈ సూత్రం వచ్చేసి సంయోగం పక్కన ఉంటే ఆ ముందున్న ఇకారానికి గురువు అని పేరు పెట్టింది। అందుకే ఏం రాశారు సంయోగ పరత పూర్వస్య వర్ణస్య గురు సంజ్ఞా భవతి। ఓకేనా సరే గురువు అని పేరు పెట్టినావు ఈ కారానికి లఘు అక్షరానికి గురువు అని పేరు పెట్టావు దానివల్ల ఏం లాభం గురువు ఎందుకు పెట్టావు గురువు అని దానివల్ల లాభం ఏంటి నీకు అప్పుడు ఇంకో సూత్రం వస్తుంది గురు సంజ్ఞా భవతి రాశదా పునః గురు సంజ్ఞత్వాత్ హ్రస్వ ఇకారస్య రాసుకో పునః హ్రస్వ ఇకారస్య గురు సంజ్ఞత్వాత్ గురు సంజ్ఞ పేరు పెట్టడం వల్ల అర్థం గురు సంజ్ఞత్వాత్ పునః హ్రస్వ ఇకారస్య గురు సంజ్ఞత్వాత్ ఇది వచ్చింది గురు సంజ్ఞత్వాత్ రాసుకుని బ్రాకెట్ రాసుకుని కొటేషన్ రాసుకుని సూత్రము గురోరనృత సూత్ర సంఖ్య ఎంత అండి గురోరనృతో 8286 8286 గురు రాసుకుని సూత్రము ఇది 3వ పేజీలో 548వ పేజ్ అండి 548 548 548 ఇది ఇక్కడ ఏమొచ్చా గురోరనృతో అనంత్యస్యాప్యేకైకస్య ప్రాచాం గురోర అనృతో అనంత్యస్యాప్యేకైకస్య ప్రాచాం
గురోరంధ్రితో అనంత్యస్యాప్యేకైకస్య అనంత్యస్యాప్యేకైకస్య ప్రాచాం. సరే, దీనివల్ల ఏం లాభం వచ్చింది? ఈ సూత్రం వచ్చి ఏం చెప్పిందంటే, నువ్వు ఎవరికైతే గురువు అని పేరు పెట్టావో అది అంతిమంలో లేకుంటే, అంతిమంలో ఉంది అది గురువు అని పేరు, అంతిమంలో ఆదిలో ఉంది కదా. ఎక్కడుంది? ఆ ఇంద్ర అనే పదానికి మొట్టమొదటిలో ఉంది. ఆ మొట్టమొదటి ఆది అక్షరానికి గురువు అని పేరు పెట్టాం. గురువు అని పేరు పెట్టడం వల్ల దానికి ఏదో ప్లుత ఉదాత్తో భవతి ఏమొచ్చింది? అది ఉదాత్త అని పేరు వచ్చింది. అంటే స్వరితాల్లో ఉదాత్తము అనుదాత్తం స్వరితం అంటాం కదా, అది స్వరంలో తేడా వచ్చింది. స్వరంలో వచ్చింది, దాన్ని ఉదాత్తము అంటాము. ఈ వర్ణం ఉదాత్తం అయిపోయింది. ఇది సంయోగ సంధి అని పేరు పెట్టుకోవడం వలన దానికి ముందున్న దానికి గురువు అని పేరు వచ్చింది. మళ్ళీ గురువు అని పేరు పెట్టడం వలన ఆ గురువు అక్షరానికి ఏదైతే ఉందో దానికి ఉదాత్తం అని ప్లుత ఉదాత్తం అని పేరు పెట్టుకున్నాం. అదేమైపోయింది? ముందున్న అక్షరానికి ప్లుతం అయిపోయింది. ప్లుతం అయిపోయింది అన్నమాట. అంటే ప్లుత ఉదాత్తో భవతి. మొత్తానికి ఏం చేసాము? అది నువ్వు ఏదైతే గురువు అని పేరు పెట్టావో దానికి ప్లుతం చెయ్యి, ప్లుతం అని పేరు పెట్టు. ఓకేనా? ప్లుతాన్ని పేరు పెట్టడం వల్ల ప్లుతానికి చిహ్నం ఏంటి? మనం సంఖ్య 3 లెక్క రాస్తాం. హ్రస్వం 1 మాత్ర, దీర్ఘానికి 2 మాత్రలు, 3 మాత్రలు ఉంటే 3 అనే చిహ్నాన్ని మనం అలా రాస్తాం. ఈ ఇంద్ర అంటాం. ఏం రాస్తండి? ఇంద్ర. కొంచెంమంది పండితులు దీన్ని ఉచ్చరించినప్పుడు కొంచెం సాగదీసి చెప్తుంటామట. అలా వేదాల్లో ఇవ్వబడింది, స్వరపాఠం ఇవ్వబడింది ఇంద్ర అని చెప్పి కొంచెం సాగదీసి చెప్తామంట. ఇది దీని యొక్క ప్రయోజనం. అర్థమైందా? ఇంద్ర శబ్దంలో సంయోగం పక్కన ఉంటే ముందున్నే హ్రస్వైకానికి గురువు అని పేరు పెట్టాము. దానికి గురువు అని ఎందుకు పేరు పెట్టామంటే, ఆ గురువు ఎవరికైతే పేరు పెట్టావో దానికి ప్లుతం చేయడం కోసం నేను గురువు అని పేరు పెట్టాను. మహర్షిపాని దానికి గురువు సంధి ఎందుకు పేరు పెట్టాడు? దాన్ని ప్లుతం చేయడం కోసం. ఏ సూత్రం చేత? ఈ సూత్రం చేత. నువ్వు ఎవరికైతే గురువు అని పేరు పెట్టావో అనంతస్యాపి, ఓకే, అంతిమంలో లేకుంటే ఆదిలో ఉంటే నాది దానికి నేను దానికి ఏం పేరు పెడతాను? ప్లుతం అని పేరు పెడతాను అని చెప్పింది. అందుకే ప్లుతం ప్లుతం పేరు పెట్టింది కానీ సూత్రం వచ్చేసి మనకు ఇంద్ర అని కింద చూపించాడు. అర్థమవుతుంది? ఈ పక్కన సంఖ్య 3 లెక్క రాసి పక్కన ద్రా పెట్టి ఇంద్ర ఇంద్ర ఇటు రూపం సిద్ధితి. ఓకేనా? రాసుకునేదంతా అంతిమంలో అనేన సూత్రేణ గురో ఇకారస్య ప్లుత సంజ్ఞా భూత్వా, అనేన సూత్రేణ గురు ఇకారస్య ప్లుత సంజ్ఞా భూత్వా ఇంద్ర ఇతి రూపం సిద్ధ్యతి. ఇంద్ర ఇతి రూపం సిద్ధి. కొంచెం సాగదీశాం. ఇంద్ర. ఓకేనా? ఈ పైన కొంచెం ఎక్కువ సాగదీసింది. ఈ పక్కన 3 ఆకారంలో దాని లక్షణాలు పృథక్ చిహ్నం అలా రాస్తాం అనమాట. సంఖ్య 3లో పెట్టి రాస్తాం. ఓకేనా? ఇదైతే ఇంద్ర ఇతి రూపం సిద్ధ్యతి. ఓకే అండి? కొంచెం గట్టిగా చెప్పండి. మీ వాయిస్ సరిగా రావడం లేదండి. మహోదయ అనేన సూత్రం తర్వాత చెప్పండి అంటున్నారు. అనేన సూత్రేణ, అది గురువు అందిత ఆ సూత్రం యొక్క అర్థం అని. అనేన సూత్రేణ హ్రస్వ గురు సంజ్ఞక ఇకారస్య ప్లుత సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ గురు సంజ్ఞక ఇకారస్య ప్లుత సంజ్ఞా భవతి. దానికి ప్లుతం అని పేరు వచ్చిందండి. ప్లుత సంజ్ఞా భవతి. ఏవం భూత్వా అలా జరిగి
ఇంద్ర ఇతి రూపం సిద్ధ్యతి. ఇంద్ర ఇతి రూపం సిద్ధ్యతి. ఓకే అండి, స్పష్టమైందా? ఈ రకంగా మనకు రూపం సిద్ధిస్తుందండి. ఓకేనా? ఇంద్ర రూపం. దీంట్లో సందేహాలు ఉన్నాయండి? నమస్తే మహోదయ. చెప్పండి. ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ లో ఇక్కడ యవ గో అని రాసుకున్నాం కదా. ఇంద్ర తయారు చేయాలంటే మనం ఏం పెట్టుకోవాలి ఈ స్థితిలో? యవమానిక యవమానికి యవ పెట్టుకుంటాము. ఇంద్ర శబ్దం సిద్ధించాలంటే మనం ఏం పెట్టుకోవాలి? దీంట్లో ఇంద్ర శబ్దం సిద్ధి ఊరికి సంయోగం చూపించా కదా. ఇంద్ర శబ్దం ఉంది. ఇది ఇప్పుడు ఇంద్ర శబ్దం లేదు, అందుకే ఇంద్ర శబ్దం పక్కన ఇంద్ర ఇత్యత్ర నా దారా ఇత్యత్ర సంయోగ సంజకత్వా సంయోగ గురు ఇతి సూత్రం అత్ర ఆగతం. అంటే ఈ సూత్రం వచ్చిన సంయోగం పేరు పెట్టమని వెనకబడి ఈ సూత్రం వచ్చేసింది. వచ్చేం చెప్పింది? ఆ సంయోగం పక్కన ఉంటే అర్థం చేసుకోవడానికి అనేది రాయడానికి ఇప్పుడు రాయించాను. అర్థం చేసుకోవడానికి ఇది సంయోగం పక్కన ఉంది కాబట్టి సంయోగ గురువు వచ్చేసింది. ఆ ముందున్న వారికి గురువు అని పేరు పెట్టింది. అది గురువు అని పేరు పెట్టగానే మళ్ళా గురువు అందులతో అనంత్యస్యాపి ఏకైకస్య ప్రాచ్యం అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే గురువు అని పేరు పెట్టడానికి మళ్ళీ ప్లుతం కూడా పెట్టుకో అని చెప్పింది. అందుకే ప్లుతవర్ణం పెట్టుకుంటే ఇంద్ర ఇటు రూపం సిద్ధత అని చెప్పాను. ఎంతవరకు అర్థమైంది మహోదయ్? ఎంతవరకేనా? దీనికి ఇంకా ఏమైనా వేరే ఉందా రాసుకోవడానికి? ఏం లేదండి, చూపించి దీనివల్ల ప్రయోజనం సంయోగం పేరు పెట్టడం దీనివల్ల ప్రయోజనం ఏం కలిగింది ఇంద్ర శబ్దంలో అని చెప్పడం. ఇక్కడ మన గోమాన్ శబ్దంలో గోమాన్ శబ్దంలో సంయోగం పేరు పెట్టడం ఎక్కడ వచ్చింది? ఎక్కడ ఉపయోగపడింది మనకు? సంయోగాంతస్య లోప. అది సంయోగానికి లోపం చేస్తా అంటే సంయోగం అంటే ఏమిటని చెప్పినప్పుడు ఈ సూత్రం చెప్పిందన్నమాట. ఆ రకంగా అక్కడి నుంచి ప్రయోజనం చూపించావు. సంయోగాంతస్య లోపతుడు అంతిమ తకారానికి లోపం చేసావంటే నీ గోమా అనే రూపం నీకు సిద్ధించింది. ఇది ఒక ప్రయోజనం. గోమా అనే రూపాన్ని సిద్ధించడం కోసం నీకు ఒక ప్రయోజనం కలిగింది. కానీ ఒక మళ్ళా ప్రశ్న వేశారు ఇక్కడ, ఇంద్ర శబ్దంలో నీకు ఏ ప్రయోజనం ఉంది? ఇక్కడ ఇంద్ర శబ్దాలు తయారైపోయింది కదా. అప్పుడు స్వర ప్రయోజనం. ఏ ప్రయోజనం? స్వర ప్రయోజనం. దీనికి ప్లుతం చేయడమే నా ప్రయోజనము. సంయోగం పేరు పెట్టడం వల్ల సంయోగానికి ఉంటే ముందుండే హ్రస్వాక్షరానికి కూడా నేను గురువు అని పేరు పెట్టాను. ఇది ఒక ప్రయోజనం కలిగింది. సంయోగం పక్కన ఉండడం వల్ల దానికంటే ముందే హ్రస్వాక్షరానికి లఘు అక్షరానికి కూడా దీర్ఘం పెట్టుకున్నాం. తర్వాత దీర్ఘం పేరు పెట్టడం వల్ల ఇంకో సూత్రం వచ్చేసి అలాంటి దీర్ఘానికి మళ్ళీ ప్లుతం చేసేసింది. దీర్ఘానికి ఏం చేసింది? ప్లుతం చేసింది. ఈ రెండు ప్రయోజనాలు. అందుకే అది ఇప్పుడు రాయిచ్చాను మీకు. ఓకేనా? ఇది రాసుకునేది కదండి. ఇంద్ర ఇత్యత్ర సంయోగ సంజక నాదారాకి సంయోగ ఇది ఏతేషాం సంయోగ సంజకత్వాత్ సంయోగే గురు ఇది సూత్రం ఆగచ్చతి. అక్కడ సంయోగే పరత పూర్వస్య గురు సంజ్ఞ భవతి. పునః సంయోగ గురు సంజకత్వాత్ గురోరన్యతో అనంత్యస్యాపి అనే సూత్రైన ఈ సూత్రం ద్వారా మనకు ప్లుతః సంజ్ఞా భవతి అని చెప్పి ఇదంతా చెప్పాను. ప్లుతం వస్తుంది. ఇది దీని యొక్క తాత్పర్యం. అంటే సంయోగ సంజ్ఞ యొక్క ప్రయోజనం ఏంటి? సంయోగ సంజ్ఞ యొక్క ప్రయోగం అంటే సంయోగం పక్క అంటే ముందు గురు సంజ్ఞ అని పేరు పెట్టడమే దీని ప్రయోజనము. అది గురు సంజ్ఞ పేరు పెట్టింది కాబట్టి ఇంకో సూత్రం వచ్చేస్తే దాన్ని నిమిత్తం చేసుకుని ప్లుతం చేసేసింది. ఇది ఈ రకంగా ప్రయోజనానికి ప్రయోజనం కలిగింది ఇక్కడ. ఓకే అండి. ఇంద్ర అంటే అర్థం ఏంటి? ఇంద్రుడు ఒక పేరు అంతే, నామవాచకం. సంజ్ఞ అంతే, నామవాచకం. దాంట్లో మనం అర్థాన్ని బట్టి ఒక్కోసారి స్వరంలో తేడా వస్తుందండి. ఒక్కోసారి ఒక రకం పిలుస్తామంట. ఇక స్వర ప్రయోజనం ప్లుతం పెట్టి పిలిచాడు. ఇంద్ర కొంచెం సాగతి చెప్పాడు అంతే. అవి మనకి ఎక్కడ ఎందుకు ఎట్లా దీన్ని ఎలా ఎందుకు ఉచ్చరించామని మనకి వేదాలకు వెళ్తే దాని యొక్క తాత్పర్యం వస్తుంది. ప్రతి ఒక్క దానికి ఒక మీనింగ్ ఉందండి. మనము ఒకే వ్యక్తిని రకరకాల అదే పేరుతో పిలుస్తాం. ఒకే వాక్యాన్ని రకరకాలుగా పిలిచొచ్చండి. దాని భావం చేంజ్ అవుతుంది అంట. దాని భావమే చేంజ్ అవుతుంది. ఇక్కడికి రా అని చెప్పాం. ఇక్కడికి రా అన్నా అనుకోండి, ఏదో కొంచెం గట్టిగా ఆక్రోశం చెప్తుందని తెలిసిపోతుంది. ఒక మృదువుగా చెప్పొచ్చు, సుకోమలంగా చెప్పవచ్చు, ఉపేక్షాపూర్వకంగా చెప్పొచ్చు. వాక్యం ఒకటే, ఇష్టం ఉండదు, పిలుస్తుంటాం. ఒకసారి ఆక్రోశంగా పిలుస్తాం, ఒకసారి ప్రేమగా పిలుస్తుంటాం. అట్లా రకరకాల ఒక మార్పులు వస్తాయన్నమాట. సందర్భాన్ని బట్టి భావం మారిపోతుంది అన్నమాట. అట్లా ఇక్కడ మనకు చూడడానికి అలా ఉంది ఇంద్ర శబ్దం, కానీ
అక్కడ అది వేద మంత్రంలో తీసుకెళ్ళామంటే ఈ శబ్దాన్ని అక్కడ ఏ రకం ఏ భావన ప్రకరణ సందర్భాన్ని బట్టి మనకు మార్పులు వస్తాయంట. అందుకే ఇక్కడ ఈ రకంగా చెప్పాల్సి వచ్చిందండి. ప్లుతం పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందంటే మహర్షి పాణినికి ఈ వేదాల కోసం చదువుతున్నాం. వేదానం అధ్యయనార్థం వ్యాకరణం, అక్కడ దీని యొక్క ప్రయోజనం ఆ రకంగా ఇచ్చాడనమాట. కాబట్టి ఇది అర్థం చేసుకున్నప్పుడే మనకు తెలుస్తుంది. ఓకేనా. గురు సంధ్య ఎందుకు పెట్టదు? స్వర ప్రకారంగా మనకు నడుస్తుంది. ఇప్పుడు వస్తాయి మనకు స్వరాలు. ఉదాత్తం అంటే ఏంటి, అనుదాత్తం అంటే ఏమిటి, స్వరితం అంటే ఏంటి, ఎప్పుడు వస్తుంది, ఏం కథ అనేది. ఓకేనా. ఈ రకంగా మనకు ఈ సూత్రం కూడా పూర్తి చేశామండి. హలోనంతరాహ సంయోగ, సంయోగం యొక్క ప్రయోగం మనం చూసాము. నెక్స్ట్ ముఖ నాసిక వచనోను నాసిక అనే సూత్రం రేపు చూద్దామండి. దాంట్లో మనం ఎక్కువగా ఉపదేశే అజనునాసిక ఇత్ అని చెప్పి మనం ఆ ఇత్స్ అని చెప్పి పెడతాం కదా. ఆ సూత్రంలో ఉపదేశ అజనునాసిక అనునాసిక పదం వచ్చింది కదా. అనునాసిక అంటే ఏమిటి? ఆ సూత్రం పనిచేస్తుంది. అనునాసిక అంటే ఏమిటి? స్టార్టింగ్ చెప్పుకున్నాం బాగా సిద్ధి చెప్తేప్పుడు. అక్కడ ఒక సందేహం ఇది. నువ్వు అనునాసిక అచ్చుకు ఇత్తని పేరు పెడతా ఉంటావు. ముందు అనునాసిక అంటే ఏమిటి చెప్పు. అచ్చని తెలుసు, స్వరాలు ఉన్నాయని తెలుసు మనకు. ఆ ఈ ఉ రు లు ఏ ఓ ఐ ఔ ఇవన్నీ స్వరాలు తెలుసు. కానీ అనునాసిక అంటే ఏమిటి? అప్పుడు మనకు ముఖ నాసిక వచనోను నాసిక అనే సూత్రం వచ్చి చెప్తుంది. అది మనం రేపు చూద్దామండి. ఇంతవరకు ఎవరికైనా ఇంకా సందేహాలు చెప్పండి. మహోదయ నాజ్యలో అది నాజ్యలో 7వ సూత్రం తర్వాత చెప్పుకుందాం. నాజ్యలో ఇది 10వ సూత్రం అండి. ఓకేనా. అది తర్వాత సూత్రం వస్తుంది, అక్కడ చెప్పుకుందాం. గురువు గారు ప్లుత్ అంటే దీర్ఘం రావడం అండి, ఈంద్ర రావడమే ప్లుత్ అంటారండి. 3 మాత్రల కాలాన్ని ప్లుతం అంటాము. 3 మాత్రల కాలాన్ని ఆ ఒక మాత్ర, ఆ 2 మాత్రలు, ఆ ఇది 3 మాత్రలు. 3 మాత్రల కాలాన్ని ప్లుతం అంటాము. 3 మాత్రల కాలం. ఇక్కడ ఈ కాలాన్ని 3 మాత్రల కాలంగా చెప్పాము. ఇంద్ర ఇంద్ర దాన్ని దీన్ని కూడా పలకవచ్చు. అక్కడ ఈ ఎలా ఉందో అదే తీసుకోవాలి. ఇంద్ర దాన్ని ఈయన కొంచెం 3 మాత్రలు పలుకుతున్నామంట. కొంచెం దీర్ఘంగా 3 మాత్రలుగా చేస్తే అప్పుడు ప్లుతం. అది ఎందుకు పలికాడు, ఏ విధంగా అనేది మనకు అది వేదాలు మొత్తం చదువుకున్నప్పుడు మనకు వేద మంత్రం చేసుకున్నప్పుడు అర్థమవుతుంది. మనకి శబ్దం ఎందుకు పెట్టాడు మహర్షి పాణి ఇక్కడ, అది ప్రయోజనం మనకు మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత తెలుస్తుంది. ఇది ఎందుకు వచ్చింది, ఈ ప్రయోజనం చూపిస్తున్నాడ. దానికి ముందు సంయోగాన్ని పేరు పెట్టడం ఎన్ని లాభాలు ఉన్నాయి. సంయోగం పేరు సంయోగానికి ముందుండే హ్రస్వాక్షరం దీర్ఘం గురువు చేసుకున్నాము. ఆ గురువు అని పేరు పెట్టడం వల్ల ఇది వచ్చి ఈ రకంగా పనిచేసింది. ఒకదాంట్లో లింక్ ఏ విధంగా కనెక్ట్ అవుతుంది చూడండి ఇక్కడ. అంటే ప్రతిదీ ప్రయోజనం. ఇలా పెట్టడం వల్ల ఇది వచ్చింది, ఇలా పెట్టడం ఇది వచ్చింది అన్నమాట. సంబద్ధం లేకుండా ఏది రాదు. మన లౌకిక వ్యవహారం అయినా సంబద్ధంగా యుక్తంగా ఉంటే అదే మాట్లాడుతుంది. అసంబద్ధంగా వచ్చి ఏది చేయలేదు. అతని ప్రతిదీ సంబద్ధయుక్తంగా ఉంటుంది. ప్రతిదీ కారణం ఉంటుంది. కారణం లేకుండా ఇక్కడ ఏం పని జరగదు. కాబట్టి ప్రతిదీ మనం ఆ రకంగా చూసుకుంటూ పోతున్నాం. అలా మనకు అన్ని శబ్దాల యొక్క సమూహం వచ్చినప్పుడు అర్థమవుతుంది. జీ చెప్పండి శోభనాథ్ గారు. ఇప్పుడు ఇంద్రా శబ్దము దీనికి పద సంజ్ఞ ఉంటది కదండి. ఇంద్ర శబ్దం ఉందండి. దీంట్లో మరి ప్రాతిపాదిక ప్రత్యయం ఏమేమి ఉన్నాయండి? ఇంద్ర ప్రాతిపదిక డైరెక్ట్ గా ఇంద్ర ప్రాతిపదిక దాంట్లో సూ తెలుసుకుంటాం. ఉండాలి కదా, 2 కలిస్తే కదా పదం అవుతుంది. ఏంటి 2 కలిసి ప్రాతిపదిక ప్లస్ ప్రత్యయం కలిసినప్పుడే కదా పద సంజ్ఞ వస్తుంది. ప్రాతిపదికము ప్లస్ ప్రత్యయం కలిసి ప్రాతిపదిక ఎందుకు? పద సంజయగా ప్రాతిపదిక మనకి ఒక సూత్రం ఉంది కదండి. ఓకే అండి. ఇప్పుడు అదే ఇంద్ర శబ్దం మనం డైరెక్ట్ గా ఇంద్ర శబ్దం తీసుకున్నాం. ఇంద్ర శబ్దం కలిసిన శబ్దం తీసుకున్నాం మనం, అంతే కదండి. ప్రాతిపదిక తయారు శబ్దం తీసుకున్నాం. ఆ శబ్దంలో ఇది ఇంకో ప్రయోజనం చూపిస్తున్నాం. ఇంద్ర అనేది పదమే, అది సు తీసుకొచ్చి పర్సన్ పేరు పెట్టాం. శబ్దంలో ఇంకొక ప్రయోజనాన్ని చూపిస్తున్నాం. సంయోగం సంజయ్ యొక్క ప్రయోజనం ఏంటి? ఇప్పుడు మనం అదే ఇంతకుముందు మనం అన్ని ప్రత్యయాలు తెచ్చుకోవటం, అది అంగ సంజ్ఞ చేయటం, అధికార సూత్రం రాయటం, అవన్నీ దీంట్లో అవసరం లేదు. అవసరం లేదు. దీంట్లో ప్రయోజనం చూపిస్తున్నాం. ఒకవేళ మనకు ఇంద్ర ప్రయోజనం చూపిస్తున్నాం. ప్రయోజనం చూపిస్తున్నాం అంట.
అర్థమైంది. ఒకవేళ మనకు ఆ ఇదే సూత్రం ధన్యవాదాలు. తయారు చేయాలనుకోండి, సూ తెచ్చుకోవాలి, మన పద విభాగం చేసుకోవాలి, మన సూ తెచ్చుకున్నాక అనుబంధ లోపం చేసుకుని విసర్గం పెట్టుకోవాలి. ఇందులో అవి పదసంజ వచ్చేస్తుందా? అయితే ఏ పదం వాడుకునే ఖచ్చితంగా సంజ లేకుండా వాడుకోనికి లేదు. మనం ప్రతిదీ ప్రత్యయం వచ్చిందంటే ప్రాతిపదిక కూడా ఖచ్చితంగా పదం అయిపోతుంది. ప్రతి తీసుకున్నట్టే పదం అయిపోతుంది ఖచ్చితంగా. ఇది మనం తీసుకున్నా దాని ప్రయోజనం ఉంది, ఆ పదసంజ ఉంది కాబట్టి ఆ పదంలోనే ఇక్కడ మనం ఇంకో ప్రయోజనం చూపిస్తున్నాము. ఓకేనా? శోభనాద్రి గారు, శోభనాద్రి గారు నమస్కారం అండి. ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పరా? లక్ష్మి గారికి తెలుసమ్మా, ఆయన అడగండి అమ్మా. జయలక్ష్మి గారికి తెలుసు. ఓకే అండి, ఒక్క మంత్రపాఠం తర్వాత మీరు ఆయన కాంటాక్ట్ చేయండి. సరే. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.